దొంగతనాలు ప్రజలను ఒక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇంటికి తాళం వేశాం కదా, లేదంటే పోలీసులు పెట్రోలింగ్ చేస్తారులే అనుకుంటే పొరపాటి. రాత్రి సమయంలో తాళం వేసి ఎక్కడికైనా వెళ్లారు, వచ్చేసరికి ఇంట్లోని బంగారు, వెండి ఆభరణాలతో పాటు డబ్బులను దోచేస్తున్నారు దొంగలు. ఇది ఎక్కడో కాదు, సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గంలో జరుగుతున్న వరుస దొంగతనాలు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో గత 3 నెలల వ్యవధిలో 4 సార్లు దొంగలు భీభత్సం చేశారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడ్డారు. గత రాత్రి మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామంలో తాళాలు వేసిన 5 ఇండ్లలో చోరీకి పాల్పడి నగదు, వెండి, బంగారం నగలతో దొంగలు ఉడాయించారు. గత 3 నెలల క్రితం ఇదే గ్రామంలో 3 ఇండ్లలో దొంగతనానికి పాల్పడ్డారు. ఇదే తరహాలో గతంలో దుబ్బాక మండలం తిమ్మాపూర్, తొగట మండల కేంద్రంలో తాళం వేసిన ఇండ్లలో దొంగతనాలకు పాల్పడ్డారు. ఇలా వరుస దొంగతనాలతో దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా తయారైంది. దొంగతనం జరిగిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ఆధ్వర్యంలో ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నప్పటికీ దొంగలు మాత్రం దొరకటం లేదు.